పద్మావతి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అక్కడికి విక్కీ అయితే వస్తూ ఉంటాడు. పద్మావతి రెడీ అవుతుంటే అలా చూస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి ఏంటి సారు వచ్చారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే ఏంటి సారు మీరు టిఫిన్ పట్టుకొని ఇక్కడికి వచ్చారా, నేనే కిందకి వచ్చి మీకు తెస్తాను కదా అని అంటే, ఈ టిఫిన్ నాకు కాదు పద్మావతి, నీకు నైట్ కూడా ఏం తినలేదు, ఇప్పుడు తిను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. లేదు సార్ నేను కిందకి వెళ్తాను అని అంటే, లేదు పద్మావతి నైట్ కూడా ఏం తినలేదు, అయినా నీవు నీవు తినడం కాదు నేను తినిపిస్తానని చెప్పి విక్కీ అయితే గోరుముద్దలు పెడుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి ఒకసారిగా షాక్ అయ్యి అలా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది పద్మావతి అనేది అంటూ ఉంటాడు. లేదు సార్ ఇవి కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు అనేది అంటూ ఉంటుంది. మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకోవడం అస్సలు తట్టుకోలేక ఆనంద బాష్పాలు బయటకు వచ్చాయి సారు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటాడు. పద్మావతి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది సారు, మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. లేదు పద్మావతి దా తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. నీ ఆరోగ్యం బాగా పాడైపోయింది, జాగ్రత్తగా చూసుకో అనేది అంటూ ఉంటాడు పద్మావతితో విక్కీ అయితే.